వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నీ ఎదుటివారి యొక్క తప్పులను నువ్వు భరించినంత కాలం కూడా వాళ్లకు నువ్వు మంచిదానివే. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని సరిదిద్దాలని అనుకుంటావో అప్పుడు నీతో తెలియని లోపాలను ఈ ప్రపంచానికి మరో రకంగా చూపిస్తారు. అప్పటి వరకు నీపై చూపించిన ఈ ప్రేమను, అనురాగాలను మరుగున పడిపోతాయి. ఇదే తల్లి నేటి మనుషులు తీరు. నీకు నేనున్నాను, అందుకే ఎవరిని అంత గుడ్డిగా నమ్మవద్దు. బాబా, నీ కథలయందు మాకు శ్రద్ధను కలగజేయము. నీ కథలను చదువువారికి, వినువారికి వానిని గ్రహించే శక్తి ప్రసరింపజేయము. నీ కథలను వినినప్పుడు వారి కుటుంబములకు సాత్విక భావములు, శరీరములు చెమరించి వారికి కన్నీళ్లు కంటిలో నిండి ప్రాణము మరియు మనసు స్థిరపరచునట్లు చేసి వారికి ఏకాగ్రత కలిగించి వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించినట్లు చెయ్యము అని ప్రతి సాయి భక్తుడు లేదా సాయి భక్తుడు కానివారైనను కూడా శ్రీ సాయి సచ్చరిత్రము చదవాలనే కాంక్ష ఉన్నవారు ఆ సచ్చరిత్రము ప్రారంభింపక ముందు ఆర్తితో బాబాని అనుమతిని కోరవలెను. దేనిపై అనుమతి అంటే మనకు శ్రద్ధ కలగాలని, చదివిన దానిని గ్రహించే శక్తి కలగాలని, సాత్విక భావములు కలగాలని, లీనమై చదివి శరీరము చెబరించాలని, కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాలని, ఏకాగ్రత కుదరాలని, గగురుపాటు కలగాలని, వారిలోనున్న వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించాలని, మరి ఇన్ని పొందాలంటే సాయి యొక్క అనుగ్రహం కలగాలి కదా. శ్రీ సాయి యొక్క కటాక్షం కలిగినప్పుడు మాత్రమే శ్రీ సాయి కథలపై శ్రద్ధ కలుగుతుంది. ఆ కథల యొక్క సారాంశమును గ్రహించే శక్తి మనకు కలుగుతుంది. తత్ఫలితంగా సాత్విక భావములు ఏర్పడతాయి. మనసు స్థిరపడి ఏకాగ్రత కలుగుతుంది. చదివిన వారిలో నున్న వైషమ్యాలు తరతమ భేదములు నిష్క్రమిస్తాయి. అట్లుగాక సాయిని ఆర్తితో అనుమతిని కోరకుండా శ్రీ సాయి సచ్చరిత్రను ప్రారంభించినచో ఏమీ అర్థం కాక ఎటువంటి అనుభూతి లేక ఉండిపోయేదరు. తద్వారా విమర్శ చేయుట ప్రారంభమవుతుంది. సద్గురువుల చరిత్రలు అర్థం చేసుకోవాలనంటే మన జీవితకాలం సరిపోదు. కేవలం వారి అనుమతి పొందిన పిదప చరితమును చదివినచో సద్గురు యొక్క కటాక్షము ఎనలేని అనుభూతి పొంది చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఇది అక్షర సత్యం. శ్రీ సాయి సచ్చరిత్రను సాయి అనుమతిని తీసుకుని చదివినచో శ్రీ సాయి సకల దేవతా స్వరూపుడని మనకి తెలుస్తుంది. సకల శాస్త్రములు, జ్ఞానరత్నములు, వేదాంతములు, సకల పురాణములు మొదలగునవి ఎన్నో, అవి అన్నీ కూడా మనకి శ్రీ సాయి సచ్చరిత్రములో కనబడతాయి. కానీ మనకు చూసే శక్తి ఆ పరమాత్మ సాయి ప్రసరించినప్పుడు మాత్రమే సుమా. సాయి యొక్క కటాక్షం కలగవలనంటే ప్రతివారికి కూడా సాయిపై భక్తి, ప్రేమ మరియు విశ్వాసం కలగవలను. అంబేద్కర్ అనే సాయి భక్తుడు సాయి యందు నమ్మకం ఉంచుటచే భక్తి దృఢమయ్యను. తద్వారా సాయి ఆశీర్వాదం వలన పొంది జ్యోతిష్య శాస్త్రం చదివి అందులో ప్రావీణ్యము పొంది తద్వారా అంబేద్కర్ తన పరిస్థితి బాగు చేసుకొనెను. దీని ద్వారా సాయికి తెలియని శాస్త్రములు ఏమీ లేవు అని తెలిసిన వారు శ్రీ సాయి, ఏమీ తెలియని వాళ్ళు మనం. అంబేద్కర్ శ్రీ సాయిని నమ్ముకుని భక్తి ఉంచారు కనుకనే, సాయిని ఆర్తితో కొలిచి అనుమతిని కోరినాడు కనుకనే శ్రీ సాయికి సంపూర్ణంగా తెలిసిన జ్యోతిష్య శాస్త్రమును తన భక్తుడైన అంబేద్కర్కి చదివేటట్లు చేసి శ్రీ సాయి అనుగ్రహంచే జ్యోతిష్యంలో ప్రావీణ్యతను కలగచేశారు శ్రీ సాయి. శ్రీ సాయి భగవంతుడని, సకల శాస్త్రములు శ్రీ సాయికి తెలిసినని దీని ద్వారా మనకి అర్థమయ్యింది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.